ఓం గం గణపతయై నమః. జయ శ్రీరామ. మునుపటి వీడియోలో దశరథ మహారాజు పాలించిన శ్రీరామచంద్రమూర్తి జన్మించిన అయోధ్య నగరం ఎలా ఉండేదో తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో అయోధ్యను పాలించిన మహారాజు, శ్రీరామునికి జన్మనిచ్చిన ఆ పుణ్యాత్ముడు దశరథుని వైభవం గురించి కూడా తెలుసుకుందాం. శ్రీ వాల్మీకి రామాయణము బాలకాండ 6వ సర్గము అయోధ్య నగర వర్ణనము. అయోధ్యను పాలించిన దశరథుడు వేదములను బాగుగా తెలిసినవాడు, దూరదృష్టి గల మహాజ్ఞాని, మహా తేజోవంతుడు. ఆ నగర ప్రజలకు, రాజ్య ప్రజలకు ఎంతో ప్రియమైనవాడు. ఆ మహానగరానికి అధిపతి అయిన ఇక్ష్వాకు వంశకేతనుడైన దశరథ మహారాజు యుద్ధరంగంలో అతిరథుడు. రథసారథి కాలు నేలను తాకకముందే శత్రువుల గర్వ కిరీటాలను నేల కూలగొట్టగలిగినవాడు. యజ్ఞకర్మలు సక్రమంగా నిర్వర్తించడంలో, ధర్మాన్ని ఆచరించడంలో ఎల్లప్పుడూ ముందుండేవాడు. ఇంద్రియములను సైతం అదుపులో ఉంచుకోగలిగిన మహర్షి. ఒక రాజ్యానికి మహారాజైనప్పటికీ ఒక ఋషిలాంటి జీవనాన్ని గడిపిన రాజర్షి. జ్ఞానములో కూడా మహర్షులకు సాటిగా నిలచినవాడు, రాజులలో ఖ్యాతి పొందినవాడు. అతని శౌర్యం శత్రువులకు రాత్రి నిద్రను హరించే సింహస్వప్నం లాంటిది. ఇక అతని స్నేహం చల్లని మలయమారుతం. మంచి మిత్రులతో చక్కని స్నేహబంధాలు కలిగిన గొప్ప మిత్రుడు దశరథుడు. అతడు తన రాజ్య ప్రజల విషయంలో కరుణామయుడు, మహాబలశాలి, శత్రువులను జయించినవాడు. సంపదలలోనూ సకల ఐశ్వర్యాలలోనూ స్వర్గాధిపతి ఇంద్రునితో, కుబేరునితో సాటిగా నిలచినవాడు. అటువంటి దశరథుడు ఎలా వైవస్వత మనువు మహా తేజస్సుతో లోకాన్ని ధర్మపథంలో నడిపించాడో, అలానే తాను కూడా తన ప్రజలను తండ్రిలా కాపాడుకుంటూ జగత్తును రక్షించిన పరాక్రమశాలి, రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించిన మహానుభావుడు. సత్యమే అతని శ్వాసగా వెలుగొందినవాడు. ధర్మం, అర్థం, కామం అనే 3 పురుషార్థాలను సమతుల్యంగా నిలబెట్టిన మహారాజు దశరథుడు. అతను తన అయోధ్యను ఇంద్రుడు అమరావతిని పాలించినట్లే అపూర్వ కీర్తితో పరిపాలించిన ధర్మమూర్తి.